విజయనగరం జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని జేసీ అశోక్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం భూగర్భ జలాల పరిస్థితి సంతృప్తికరంగా అతి తక్కువ లోతులోనే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టడం మంచిదని సూచించారు. భూగర్భ జల అంచనా 2022-23 వివరాలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వారు వెల్లడించారు. ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ షార్టేజ్ ఉంది, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతా ఉంది. సో మన ఈ గ్రౌండ్ వాటర్ గురించి అవగాహన అందరికీ చెప్పాలి. తర్వాత దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. అంటే ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది దాన్ని బట్టి మన ఏదైతే క్రాప్ మన పండించవచ్చు. తర్వాత ప్రతి విలేజ్లో కూడా ఈ అవగాహన లేదు ఇంతవరకు ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ డెప్త్. సో దాంట్లో స్టోరేజ్ ఎంత ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది మీరు కూడా సర్క్యులేట్ చేయాలి. సో విలేజ్ వైజ్ మీరు అందరూ కూడా స్టోరేజ్ ఎంత ఉంది, ఎక్స్ప్లాయిటేషన్ ఎంత ఉంది అది ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతి పంచాయతీ లెవెల్లో కూడా ఈ ప్లానింగ్ జరగాలి. సో పిఆర్ డిపార్ట్మెంట్, తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ సైడ్ నుంచి అండ్ హార్టికల్చర్ ఈ గ్రౌండ్ వాటర్ డేటాతో మీరు కూడా అంటే అక్కడ సచివాలయం స్థాయిలో ఉన్న బిఏ కానీ బిహెచ్ కానీ వాళ్ళు కూడా ప్లానింగ్ చేయాలి ప్రాపర్గా. ఈ విధంగా వాళ్ళ యూటిలైజేషన్ చేయాలి. ప్లానింగ్ డీటెయిల్గా ప్లానింగ్ చేసి మీరు కూడా ఏదైనా కావాలంటే మీటింగ్ కూడా పెట్టండి. బిఏ అని బిహెచ్ఎస్తో డైరెక్ట్గా ఒక ట్రైనింగ్ లాగా బీసీ ద్వారా పెడితే వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. సో వాళ్ళ జనరల్గా జస్ట్ ఏదైతే మాట మీద ఉంటారో కానీ దే గెట్ టు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఎగ్జాక్ట్గా ఎంత గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, హౌ దే కెన్ యూటిలైజ్ అది సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే దే కెన్ ఆల్సో ప్లాన్ ఇన్ డీటెయిల్. టూల్స్ ఉన్నాయి, దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా మీరు ఆన్లైన్ చూస్తే కూడా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అందరూ కూడా వాడితే ఇంకా మనం బెటర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం మన కొంతవరకు ఈ వాటర్ షార్టేజ్ ఫేస్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి?